చూడండి ఫ్రెండ్స్, మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. పారం కోడి చికెన్ కర్రీ రెసిపీ. రీసెన్స్లో మా ఇంట్లో పారం కోడి 1 కిలో తీసుకొచ్చారండి. ఇదైతే రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఇది క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే నేను కుక్కర్ తీసుకొని దాంట్లో 2 లోటాలు వాటర్ వేసి అది ఆ వాటర్లో చికెన్ వేసానండి. ఆ చికెన్ అయితే మనం ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 2 స్పూన్స్ కారం వేసుకొని దీనికి రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని కుక్ చేద్దామండి. బాగా కుక్ అయిపోవాలి. ఆ తర్వాత మనం కర్రీలోకి వెళ్దామండి. ఇది చూడండి, ఇలా పెట్టేసుకున్నాం. ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, యాలకి, చెక్క, లవంగ, ఎండు కొబ్బరి మిక్సీలో వేసేసుకుందాం. మసాలా ఇది ప్రిపేర్ చేసుకుని మసాలా అండి. నేనైతే ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నానండి. కలిపేద్దామండి. మసాలా కూడా ప్రిపేర్ మనం చేసుకున్న టొమాటో మసాలా వేసేసుకుందామండి. ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కారం వేద్దాం. ఇప్పుడు మన ఆనియన్ టొమాటో మసాలా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే మన కారం అయితే నేను వేస్తున్నానండి. 3 స్పూన్స్ కారం అయితే నేను వేస్తున్నాను. చికెన్ కర్రీలోకి మీకు ఫిష్ కర్రీలోకి కారం అయితే ఎక్కువే పడుతుందండి. 3 స్పూన్స్ వేసానండి కారం. అలాగే ఉప్పు రుచికి సరిపడా. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. నేను రుచికి సరిపడా వేసాను. అలాగే కొద్దిగా కొరియాండర్ కూడా వేసుకుందామండి. చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వేసేస్తున్నాను. ఇందాక మీకు ఇది ఎలా వేయించాను కూడా చూపించాను కదా. కొంచెం వాటర్ కూడా వేద్దాం. మీకు కుక్ చేసుకోవడానికి 2 లోటాలు వేసాను కదండి. ఇప్పుడు కొంచెం వాటర్. ఉడికిన చికెన్లో మనం వేయించుకున్న ఉల్లిపాయ టమాటో మసాలా వేసేసుకున్నామండి. ఇది మళ్ళీ చూపిస్తానండి. అలాగే ఈ ఉడికే కర్రీలో ఎగ్స్, దీనికి కారం కోడికి ఎగ్స్ ఉంటుంది కదండి, అవి వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, ఎంత టేస్ట్గా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. రెడీ అయిపోయిందండి పారం కోడి చికెన్ కర్రీ.